గీతం యాజమాన్యం భరత్ గారు ఈ విశాఖపట్నంకి ఎంపీ 5 లక్షల ఓట్ల మెజారిటీతో విశాఖపట్నం ప్రజలు గెలిపించారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా అతను 5,000 కోట్ల విలువైన భూమిని ఈరోజు దోచుకున్నారు. ఈరోజు కబ్జా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కూటమిలో నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు విశాఖపట్నం రాష్ట్రానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అని చెప్పి. కానీ వీళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ విశాఖపట్నంలో తన బినామీలకి చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకే భూములు కట్టబెడుతూ ఎకరాలు భూములు కట్టబెడుతూ ఉన్నారు. ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఈరోజు 99 పైసలకే భూములను కట్టబెడుతూ ప్రజల ఆస్తిని ప్రజల సొమ్ముని తన బినామీలకి దోపిడీ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదే పేద ప్రజలు ఒక చిన్న గుడిసె ప్రభుత్వ స్థలంలో 1/2 సెంటులో 1/4 సెంటులో వేసుకుంటే బుల్డోజర్స్ను ఉపయోగించి తొలగిస్తూ ఉండే పరిస్థితి. మరి ఇంత ఎక్కువగా అంటే 54.79 ఎకరాలు 5,000 కోట్ల విలువైన ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారి తోటలుడు ఈ విధంగా దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళు కబ్జా చేసిన భూమిని ప్రభుత్వపరం చేయడానికి ఆ రోజు చర్యలు తీసుకుంటే ఎంత హంగామా చేశారు. ఎందుకు ఇదే గీతం ముందు ఉన్న ఆ ఋషికొండ దగ్గర ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కడితే నానా యాగి చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే గేట్లు దూకుతూ ప్రహరీ దూకుతూ చాలా హంగామా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు నిర్మాణాలు ఎటువంటి అనుమతులు లేకుండా గీతం విద్యా సంస్థ ఈరోజు కడుతూ ఉంది. మరి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోరా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇప్పుడు మీరు గేట్లు దోకరా, ప్రహరీ గోడలు దోకరా, దాని మీద ఆ రోజు ఏమీ లేని దానికి రచ్చరచ్చ చేశారు కదా, మరి ఈరోజు మీరు ఎందుకు స్పందించట్లేదు?